24/2/2024 రోజున మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కె అనిత, జూనియర్ సివిల్ జడ్జి కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దత్తపుత్రిక, దత్తపుత్రులను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని అని, మరియు ప్రజలు స్థిరాస్తులను తెల్ల పేపర్లో కానీ బాండ్ పేపర్లో కానీ విక్రయాలు జరపవద్దని, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని న్యాయమూర్తి వివరించారు. వృద్ధుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల అలసత్వం వహిస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడతాయి అన్నారు. అనంతరం పిఎల్సి కేసును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి స్వరూపరాణి లీగల్ సర్వీస్ న్యాయవాది, శ్రీనివాసరెడ్డి సీనియర్ న్యాయవాది, కె పద్మావతి కోర్టు సూపరింటెండెంట్ పాల్గొనడం జరిగింది. సలహా తీసుకొని చేసుకోండి. మీ సొంతంగా చేసుకొని ఇబ్బందులు పడకండి. ఇది ఎప్పుడు 1998లో చేసుకున్న ప్రయత్నం ఇప్పుడు వచ్చారంటే కేసు ఇప్పుడు అయిపోయింది. సో అప్పటి ఎవరికి తెలియదు కదమ్మా తెల్ల పేపర్ల గురించి. సలహా తీసుకొని చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోండి, సరేనా? ఇప్పుడు కొంతమంది పిల్లలని కూడా దత్తత తీసుకుంటున్నారు, మాటతోటి తీసుకుంటున్నారు. అట్లా కాదమ్మా, దానికి ప్రొసీజర్ ఉంటుంది. అప్లికేషన్ ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని అవన్నీ చేసినప్పుడు దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ సర్టిఫికేట్ పర్మిషన్ తీసుకుంటేనే మీకు అర్హులు, లేకపోతే మీ మీద కేసు చూసుకోండి, సరేనా?